ఈరోజు మనము ప్రకృతి వనంలోకి వచ్చినాము. డెండి ఒడిలో ఈరోజు బిగ్ బాస్ హౌస్కి వచ్చినాము. మనం ప్రత్యేకంగా ఈ హౌస్ యొక్క అందాలను చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సుజాత అనే మేడము సాయి భక్తురాలు ఉంటుంది. ఆమె ఆ దండ అల్లితే భగవంతుడు ఎన్ని కోరికలైనా జనాలకు అన్ని విధంగా చూస్తాడు. ఆమె సేవ మరవలేనిది. అసలు ఆమె ఓపికకు చాలా కృతజ్ఞతలు. ఆమెకు తోడుగా ఒక భక్తుని కూడా ఇచ్చినారు, సురేష్ అన్న ఆయన పేరు. ఆయన కూడా అప్పుడప్పుడు పూలకి హెల్ప్ చేస్తున్నారు. ఇది ఈ పూలవనం, ప్రకృతి వనం, ఈ బిగ్ బాస్ హౌస్. ఇది మన రెండు వాళ్ళందరికీ బిగ్ బాస్ హౌస్. ఇందులో రకరకాల పూలు ఉంటాయి, ఒకటి పూలు కాదు. అసలు దేవుడికి కావాల్సిన పూలన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రకృతి చెట్లు చూడండి, చాలా అందంగా, అసలు అద్భుతమైనగా. అసలు బాగా స్ట్రెస్ అయినప్పుడు హాయిగా ఈ చెట్ల నడుమ మధ్యలో సమ్మర్లో ఎండాకాలంలో కూర్చొని హాయిగా ఉయ్యాల కూడా ఊగొచ్చు. మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎంత స్ట్రెస్ లెవెల్ అయినా ఇక్కడికి రాగానే ప్రశాంతమైన ఒక వాతావరణం అనేది మనకు కనబడుతుంది. ఇంకా ఇక్కడ రకరకాల చెట్లు, దానిమ్మ చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, రకరకాల చెట్లు ఉన్నాయి. అసలు ఇది ఒక అద్భుతమైన ఆ దేవుడు. అసలు ఇక్కడ ఎక్కడ ఉడక ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఇది సృష్టించడం ఉడక ఒక అద్భుతమే. ఆయన అనుగ్రహం లేనిది ఈ హౌస్ ఈ విధంగా ఏర్పడడానికి దేవుడి యొక్క అనుగ్రహం. చూడండి, సీతాఫలాలు దొరకాలంటే చాలా కష్టం. అడవులకు పోవాలి, ఎక్కడెక్కడో పోవాలి. ఎందుకంటే మీకు సీతాఫలాలు కూడా చాలా అద్భుతంగా దొరుకుతాయి. మన భైరవుడు కూడా శక్తులు ఎవరైనా వచ్చినప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ జామకాయలు కానీ ప్రతిదీ, పూల తోటలు, పండ్ల తోటలు, ప్రతిదీ బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు మన సుజాత మేడం తోటి ఒక 2 మాటలు మాట్లాడాలని మనం కోరుచున్నాము. ఇప్పుడు మన సుజాత మేడం గారు, ఈవిడ చూస్తే నార్మల్గానే ఉంటుంది కానీ సాయి డివోటీస్. మనము సాయిబాబా చెప్పినది 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే 1000 రూపాయలు నేను ఇస్తాను బాబా చెప్తాడు. ఓకే, నీ సేవ ఎనలేని. మరి ప్రతి గురువారం ఈ షిరిడి సాయిబాబాలో మెరిసే ఆ దండ ఈ అమ్మవారి చేతుల మీదంగా అల్లుకొని ఆ మెడలో ఉంటుంది. ప్రతిదీ ఏది ఏమైనా ఎన్ని పనులున్నా ఆ రోజు దండ అయితే ఉండాల్సిందే. ఆమె మాటల్లో ఒకసారి మనం విందాము. మన సుజాత మేడము మీ అందరికి పరిచయం చేస్తున్నాము. మేడం, మీ ఊరు ఎక్కడ? నకరేకల. చూడండి, నకరేకల నుంచి ఇక్కడ జాబ్ పర్పస్ మీద డిండి వచ్చి అసలు సాయిబాబా పిలిపించుకున్నాడు ఈమెను. అసలు చెప్పండి ఒకసారి మా వీడియో. అది అంతే, ఆ దండ అనేది కంపల్సరీ ఇస్తేనే మనసు మంచిగా ఉంటుంది. ఏ వారం ఆగేది లేదు, ప్రతి గురువారం కంపల్సరీ అది మాత్రం ఉండవలసిందే. అదే స్పెషల్ బాబా టెంపుల్లో, అదే స్పెషల్. ఒకవేళ నేను లేకున్నా కూడా మా బాబు ఆ రోజు తప్పకుండా కూర్చి మళ్ళీ ఆ రోజు ఇస్తాడు ఖచ్చితంగా. ఎక్కడున్నా ఆ దండ మాత్రం కంపల్సరీ గురువారం ఉండేదే. ఇంట్లోనే 400 గులాబీ చెట్లు ఉన్నాయి, అవి తెంపుతాం. ఇంకా కొన్ని బయట తెప్పించి కూర్చి ఇస్తాం ప్రతిసారి. సుజాత మేడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంజి మాస్టర్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహం ఉండి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం నిండు నూరేళ్ళు మంచిగా ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం.